దేశవ్యాప్తంగా నిజంగానే పెట్రోల్ డీజిల్ కొరత ఉందా లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఎందుకు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి? దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా పెట్రోల్ సరఫరా సక్రమంగా ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తుంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల రద్దీ భారీగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు వాహనదారులు ట్యాంకులను ఫుల్ చేయించుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలిచిపోతున్నారు. పెట్రోల్ కొరతపై రూమర్లు వినిపించగానే వాహనదారులు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఇంధనం నింపుకోవడానికి ప్రయత్నించడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. బంకుల్లో నిల్వలు త్వరగా తగ్గిపోతున్నాయి. వాస్తవానికి ప్రజలు ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్న కారణం భయం మరియు పానిక్ బయింగ్. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత వస్తుందా అనే వదంతులు కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వాహనదారుల్లో ఆందోళనను పెంచాయి. అందుకే భయంతో పెద్ద మొత్తంలో ఇంధనం నింపుకోవడం వల్ల తాత్కాలికంగా నిల్వలు తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ కేంద్రం, రాష్ట్రాలు మరియు చమురు సంస్థలు స్పష్టం చేసినట్టుగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలకడగా ఉంది. ప్రజలెవరూ అపోహాలకు లోనవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తమ దగ్గర పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నట్లు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వదంతులను నమ్మొద్దని కోరాయి. ఆందోళనకు గురై ముందే పెద్ద మొత్తంలో కొనిపెట్టుకోవాల్సిన అవసరం లేదని సూచించాయి. మరోవైపు ఇంధనం కొరత ఎంతమాత్రం లేదని, సరఫరా స్థిరంగా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ సరఫరా నిలకడగా కొనసాగుతుందని కేంద్రం, రాష్ట్రాలు చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బంకుల్లో నో స్టాక్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వదంతులు నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకూడదని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.